ఈ చాక్లెట్ తీసుకో. వద్దు. నీకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. వద్దు. తెలియని వాళ్ళ దగ్గర ఏమి తీసుకోకూడదు, ఏమి తినకూడదని మా అమ్మ చెప్పింది. మీ అమ్మ మాట అంటే నీకు అంత ఇష్టమా? అవును, మా అమ్మ ఎప్పుడు మంచి చెప్తుంది. మా అమ్మ మా ఇంటికి వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే మీ అమ్మ నీకు అన్ని నిజాలే చెప్తుందా? అవును, నేను మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్స్. తనకి ఏ బాధ వచ్చినా నాతోనే చెప్తుంది. తను హ్యాపీగా ఉన్నా నాతోనే చెప్తుంది. సరేనమ్మా, నేనెవరో నీకు చెప్పలేదు కదా. సమంత అంటే నీకు తెలుసా? తెలుసు, వంశీ అంకుల్ వైఫ్ కదా. కరెక్ట్. ఆ సమంత ఆంటీకి నేను గ్రానీని. అవునా? మరి ఆంటీతో ఎప్పుడు మీరు మా ఇంటికి ఎందుకు రాలేదు? తప్పకుండా వచ్చేదాన్నమ్మా, కానీ అక్కడ మీ అమ్మ అబద్ధాలు చెప్తుంది కదా, అందుకే నచ్చక నేను రాలేదు. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నాకు నచ్చదు. చూడు ప్రియా, పిల్లలు దేవుళ్ళతో సమానము అంటారు. నీ దగ్గర నేను అబద్ధం ఎందుకు చెప్తాను? మీ అమ్మ పేరేంటి? సీత. కాదు, తన అసలు పేరు వర్ష. చూసావా, పేరు విషయంలో కూడా నీకు అబద్ధమే చెప్పింది. మీ అమ్మకి ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ బంధువులు? ఎవ్వరూ లేరు. మా అమ్మ ఇంటి నుంచి ఒంటరిగా వచ్చింది. తనకి ఎవ్వరు లేరని నా దగ్గర ఎన్నోసార్లు బాధపడింది. ఇది కూడా నీకు తప్పే చెప్పింది. తనకు అందరూ ఉన్నారు. మీ మాట నేను నమ్మను. మీరు మా అమ్మ గురించి అన్ని తప్పుగానే చెప్తున్నారు. సరేనమ్మా, నేను నిజం చెప్తున్నాను. మీ అమ్మ నిజం చెప్తుందో నువ్వే తెలుసుకో. ఇంటికి వెళ్ళగానే మీ అమ్మని నీ పేరేంటి అని అడుగు. మీ అమ్మ సీత అని చెప్తుంది. నిజంగా ముందు నుంచి నీ పేరు ఇదేనా, ఇంకేమైనా ఉందా అని అడుగు. అప్పుడు మీ అమ్మలోని ఖచ్చితంగా రియాక్షన్ మారుతుంది. ఎందుకమ్మా అలా అడిగావో అని అడుగుతుంది. ఏం లేదమ్మా, తెలుసుకుందామని అడిగానని నువ్వు చెప్పు. మీ అమ్మ ఒక 10 నిమిషాలు ఆలోచించి, లేదమ్మా నా పేరు ఇదే అని చెప్తుంది. అలా చెప్పిందే అనుకో, నేను చెప్పింది నిజం. మీ అమ్మ నీకు అబద్ధం చెప్తుంది అని నీకే అర్థమైపోతుంది. తర్వాత నువ్వు నాతో మాట్లాడు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. అవును, ఇవన్నీ ఇప్పుడు మీరు నాకెందుకు చెప్తున్నారు? మీ నాన్నంటే నాకు చాలా అభిమానం అమ్మా. పాపం మీ నాన్న నీ గురించి ఎంతలా ఆలోచిస్తారో నాకు తెలుసు. మరి అంత మంచి మనుషులకి ఇలా అబద్ధాలు చెప్పే మనిషి మీ ఇంట్లోకి రాకూడదు కదా. నువ్వు చూడు, మీ అమ్మని ఎంత అభిమానిస్తున్నావో. మరి మీ అమ్మ ఎలా ఉండాలి? కానీ అబద్ధాలు చెప్తే తప్పు కదా. అందుకే నీ గురించి ఆలోచించే ఈ నిజం చెప్తున్నాను కదా. నువ్వు పూర్తిగా ఎంక్వైరీ చేశాక నేను చెప్పింది కరెక్టు అనుకుంటే నాతో ఫోన్లో మాట్లాడు. అప్పుడు మీకేం అన్యాయం జరగకుండా ఏం చెయ్యాలో నేను చెప్తాను. సరేనా? సరే అండి, నేను అన్ని విషయాలు తెలుసుకొని నేను మీతో మాట్లాడతాను. ఒప్పుకుంటే నువ్వింటికెళ్ళి అడగాలి. వర్ష ఇబ్బంది పడుతుంది. నీ పసి మనసులో నేను నాటిన విషబీజం అప్పుడు మొలకెత్తుతుంది. ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని నేను చేస్తున్న ప్రయత్నానికి నువ్వు నాకొక బ్రహ్మాస్త్రంలాగా దొరికావు. సుష్మా, ఏంటమ్మా? తగ్గిందా ఇంకా అలాగే ఉందా? ఎందుకొచ్చావు? ఇక్కడికొస్తే నీకు అంటుకుంటుంది కదా, మరెందుకొచ్చావు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నేను నీ తల్లిని. నువ్వెలా ఉన్నావన్న బెంగ నాకుండదా ఏంటి? అందుకే అడుగుదామని వచ్చాను. లేదు, నీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. ఇక్కడ నీ కూతురు లేదు. కేవలం గోపి భార్య మాత్రమే ఉంది. రాణి మర్దలు మాత్రమే ఉంది.
ఏంటి ఆ మాటలు? నేను నీ కన్న తల్లిని. నాకన్నా వాళ్ళే ఎక్కువైపోయారా నీకు? నువ్వు నా కన్న తల్లివా? కూతురిలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దగ్గరుండి చూసుకుంటే తనని తల్లి అంటారు, దాన్ని మమకారం అంటారు. కానీ నువ్వేం చేశావు? ఇప్పుడు కూడా ముక్కు మూసుకొని అల్లంత దూరంలో నిలబడ్డావు. నువ్వు తల్లి అన్న అనుబంధం గురించి చెప్తున్నావా? అవేం పిచ్చి మాటలే. నీ ఒంటికి అమ్మవారు పూసింది. అలాంటప్పుడు నీ దగ్గరికి ఎలా వస్తాను? పైగా అంటువ్యాధి. అందుకే దూరంగా ఉన్నా. అంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ లేదంటావా? లేదమ్మా, నీకు నా మీద ఎలాంటి ప్రేమ లేదు. నిజమైన ప్రేమ ఎవరికుందో తెలుసా? రాణి వదినకుంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నన్ను కంటికి రెప్పలా తను కాపాడుకుంది. నా మీద కోపం నీకు లేదా వదినా అని అడిగితే తను చెప్పిన సమాధానం విన్నాక నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో నాకు పూర్తిగా అర్థమైంది. ఇంకెప్పుడు నువ్వు నా ఇంటి వైపు చూడకు. వెళ్ళు బయటికి. అది మందు రాయటం కాదే, నీకేదో మందు పెట్టే మార్చేసింది. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను, వాళ్ళంతా చేరి నా కూతుర్ని నాకు దూరం చేస్తారు అని. అనుకున్నదంతా జరిగిపోయింది. అమాయకంగా నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతున్నావు. ఇప్పటికైనా నీ అమ్మ ప్రేమ అర్థం చేసుకో. ఇంకా చాలు. నువ్వు ప్రేమ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు చెప్తున్నట్లుగా ఉంది. వినడానికి చాలా చిరాగ్గా ఉంది. అసలు నీ మొహం కూడా చూడాలనిపించట్లేదు నాకు. చెప్పాను కదా, ఇంకెప్పుడు నా ఇంటికి రాకు. నా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. వెళ్ళు బయటికి. చూసారా మీ కూతురు ఎలా మాట్లాడుతుందో? నాకు అదంటే అభిమానం లేదంట. నేను దానికిప్పుడు శత్రువునైపోయాను. ఏవండి, ఈ నాగరాజు మనకు కనబడితే తాతయ్యకి ఇంకా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు మా నాన్న దగ్గర అతను నమ్మిన బంటు. తాతయ్య గురించి నాగరాజు మంచిగానే చెప్తాడు కాబట్టి ఇప్పుడు పెట్టిన కేసులు కూడా కోర్టు వారు కొట్టేస్తారు. అవును రాణి, తాతయ్య ఎంతో మందికి మంచే చేశారు. కానీ ఆయన మీద కూడా కొంతమంది ఇలా పగ సాధిస్తున్నారు. ఆశ్రమం స్థలం కోసం ఆయన్ని దోషిగా చూపిస్తున్నారు. కానీ మనుషులంతా ఒకేలా ఉండరు కదా. ఆయన నుంచి సహాయం పొందిన వారు ఆయనకి సహాయం చేయడానికి ముందుకొస్తారు. నాగరాజు గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంక రేపు కేసు మనమే గెలుస్తాం. మ్మ్. ఏవండి, టీ స్టాల్ అండి. ఆ టీ స్టాలేనా? మ్మ్. పద. రాణి, ఎవరూ లేరే. వాళ్ళని అడుగుదాం.